నమస్కారం మిత్రులారా, మీరు బాగున్నారా? చందమామ టీవీకి మీకు స్వాగతం. మీకు ఈరోజు మంచి కథ చెబుతాను, శ్రద్ధగా వినండి. చాలా కాలం క్రితం రామాపురం అనే గ్రామంలో ధర్మబుద్ధి మరియు పాపబుద్ధి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ధర్మబుద్ధి దయగల హృదయంతో, నిజాయితీ గల వ్యక్తిత్వంతో బ్రతికేవాడు. కానీ పాపబుద్ధి అబద్ధపు స్వభావం కలిగి చాలా మోసపూరితమైన హృదయం కలిగిన వాడు. పాపబుద్ధి చాలా పేదవాడు. త్వరగా ధనవంతుడు కావాలని అతను కోరిక. ఒకరోజు తనలో తాను ఇలా అనుకున్నాడు, నేను త్వరగా డబ్బు సంపాదించే మార్గం కనుగొనాలి. పట్టణానికి వెళ్ళి నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను అని అనుకున్నాడు. కానీ ఎలా ప్రారంభించాలో అతనికి తెలియలేదు. అందుకే ధర్మబుద్ధిని తనతో పాటు తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతను ధర్మబుద్ధితో ఇలా అన్నాడు, స్నేహితుడా, కొత్త విషయాలను తెలుసుకోకుండా, కొత్త విషయాలు నేర్చుకోకుండా జీవితం ఎలా సాగుతుంది? మనం పట్టణానికి వెళ్ళి డబ్బు సంపాదించుకుందాం. వృద్ధులయ్యేసరికి మన పిల్లల కోసం సరిపడా సంపదను మన దగ్గర ఉంచుకుందాం అన్నాడు. ఒక శుభదినాన వారు సూర్యభగవానుడికి పూజించి ప్రయాణం ప్రారంభించారు. కష్టపడి నిష్ఠతో పనిచేసి కొన్నేళ్ల తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించి తిరిగి గ్రామానికి వెళ్ళి స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. గ్రామానికి దగ్గరవుతున్న సమయంలో పాపబుద్ధి మనసులో ఒక చెడు ఆలోచన వచ్చింది. అతను ధర్మబుద్ధితో ఇలా అన్నాడు, ఇంత మొత్తంలో డబ్బు ఇంటికి తీసుకువెళ్ళటం అస్సలు మంచిది కాదు మిత్రమా. ఇది తెలిసిన ఎవరైనా దీన్ని దొంగిలించవచ్చు. నాకు ఒక సురక్షితమైన ఆలోచన ఉంది. ఈ పెద్ద మర్రి చెట్టు ఉంది చూసావా, దీని కింద డబ్బు ఒక పాత్రలో పాతి పెడదాం. దీనికి గుర్తుగా ఆ చెట్టు కాండంపై ఒక గుర్తు పెట్టుకుందాం. అవసరమైనప్పుడు ఇద్దరం ఇక్కడికి వచ్చి ఆ డబ్బు తీసుకుందాం అన్నాడు. ధర్మబుద్ధి నిజాయితీ, కపటం లేని వ్యక్తి కనుక ఆ పాపబుద్ధి మాటలు విని దానికి అంగీకరించాడు. వారు ఈ విధంగా డబ్బును పాతిపెట్టి ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. కాలం గడిచింది. ఇద్దరు సుఖంగా జీవించసాగారు. కానీ పాపబుద్ధి మాత్రం ఆ పాతిపెట్టిన ధనంపైనే అతని మనసు ఎప్పుడూ తిరుగుతూ ఉండేది. ఒక రాత్రి అతను ఒంటరిగా ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ ధనం మొత్తం దొంగిలించుకుపోయి తన ఇంట్లో పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు మిత్రులు అడిగి వెళ్ళి డబ్బు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి వెళ్ళి తవ్వి చూడగా ఆ పాత్ర ఖాళీగా ఉంది. అప్పుడు పాపబుద్ధి అమాయకమైన మొహం పెట్టి ధర్మబుద్ధిపై ఒక నింద వేశాడు. నువ్వు ఎలా ఈ పని చేసావు మిత్రమా? నా డబ్బు పైన నీకు కన్ను ఉందని నాకు తెలుసు. నా వాటా డబ్బులు నాకు ఇచ్చేయి, లేకపోతే నిన్ను న్యాయస్థానానికి ఈడ్చుకెళ్తాను అని హెచ్చరించాడు. ధర్మబుద్ధి ఆశ్చర్యపోయాడు. స్నేహితుడా, నన్ను నమ్ము. ఈ డబ్బు ఎక్కడ వెళ్ళిందో నాకు ఏమాత్రం తెలియదు. నన్ను చాలా నిందిస్తున్నావు. నేను ఇలాంటి వ్యక్తిత్వం కలవాడినా అది నీకు తెలియదా అని ప్రాధేయపడ్డాడు. వివాదం పరిష్కారం కాకపోవడంతో వారు న్యాయస్థానానికి వెళ్ళారు. న్యాయమూర్తి వారిద్దరిని ఇలా అడిగాడు, మీ ఇద్దరికి ఎవరైనా సాక్షులు ఉన్నారా? ఆ డబ్బు పాతి పెట్టేటప్పుడు ఎవరైనా చూశారా అని న్యాయమూర్తి అడిగాడు. అప్పుడు పాపబుద్ధి వెంటనే అడవి దేవుడే నా సాక్ష్యం అని బదులు చెప్పాడు. అప్పుడే ధర్మబుద్ధికి పాపబుద్ధి ఏదో చెడు పథకం పన్నాడని అర్థమైంది. మరుసటి రోజు పాపబుద్ధి, ధర్మబుద్ధి మరియు న్యాయమూర్తులు కలిసి అడవికి వెళ్లారు. మర్రి చెట్టు దగ్గరకు చేరుకున్నారు. తర్వాత న్యాయమూర్తులు ఇలా అన్నారు, ఓ అడవి దేవుడా, ఈ సమస్యను పరిష్కరించే ఏకైక సాక్షివి నువ్వే. దొంగ ఎవరో చెప్పు, మేము అతన్ని కఠినంగా శిక్షిస్తాం అన్నారు. అప్పుడే చెట్టు కాండంలో దాక్కున్న పాపబుద్ధి తండ్రి వెంటనే ఇలా అన్నాడు, ధర్మబుద్ధియే దొంగ అన్నాడు. న్యాయమూర్తులు ఆశ్చర్యపోయారు. చెట్టు మాట్లాడుతోంది. ధర్మబుద్ధిని శిక్షించాలని చెప్పింది. ధర్మబుద్ధిని న్యాయమూర్తులు కూడా శిక్షించాలనుకున్నారు. తనకు అన్యాయం జరుగుతుందని ధర్మబుద్ధి గ్రహించాడు. న్యాయమూర్తులు తమలో తాము చర్చించుకుంటున్న సమయంలో ధర్మబుద్ధి వెంటనే ఆ చెట్టుకు నిప్పు పెట్టాడు. ఆ వేడి పొగకు, భరించలేని ఆ సెగకు పాపబుద్ధి తండ్రి చెట్టు కాండం నుంచి దూకేశాడు.
అది చూసి న్యాయమూర్తులు విస్తుపోయారు. నువ్వు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు అతను తన కుమారుడి దుష్ట పథకాన్ని ఒప్పుకొని పాపబుద్ధి తప్పు చేశాడని అంగీకరించాడు. పాపబుద్ధికి తగిన శిక్ష విధించబడింది. ధర్మబుద్ధి నిజాయితీ గెలిచింది. న్యాయమూర్తులు ధర్మబుద్ధి నిజాయితీని ప్రశంసించారు. చూసారా మిత్రులారా, మన జీవితంలో కూడా ఇలాంటి మోసగాళ్ళు మోసకరమైన పథకాలతో మనల్ని శ్రమలకు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. కానీ మన నిజాయితీ, మన తెలివే మనల్ని చివరిదాకా కాపాడుతుంది. మోసపోయామని బాధపడకుండా తెలివితో దాన్ని ఎలా పరిష్కరించాలో గ్రహించండి, ఆలోచించండి. మీకు తప్పకుండా విజయం చేకూరుతుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం చందమామ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంచడానికి మేము ప్రయత్నం చేస్తాం.